హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 19వ తారీఖు 5వ నెల 2025 సంవత్సరం. వారం చూసుకున్నట్లయితే సోమవారం. టైం చూసుకున్నట్లయితే 1:30 1:30 అయితే అవుతుంది మధ్యాహ్నం. ఈరోజు అయితే నేను 2 కార్లు న్యూఢిల్లీ నుండి అయితే పంపటం అయితే జరుగుతుందండి. ఒక కారు చూసుకున్నట్లయితే ఒంగోలుకి అయితే పంపుతున్నాను, ఒక కారు చూసుకున్నట్లయితే బెంగళూరుకి అయితే పంపుతున్నాను. ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అండి. 2015 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, 42,000 తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, సీట్ కవర్స్ 70% అయితే ఉన్నాయి. మెరూన్ కలర్ కారు, 199% కూడా ఒరిజినల్ పెయింట్తో ఈ కార్ అయితే ఉందండి. ఈ కార్ని నేను బాలరాజు అనే అన్నయ్యకి అయితే అమ్మాను, ఒంగోలు వాసులండి. ఈ కార్ని నేను 3,60,000 రూపాయలకి అయితే అమ్మటం జరిగింది. ఈ కారుకి మ్యాటర్ కూడా ఏం జరిగిందంటే, అంజిరెడ్డి అనే ఆయన వెనకాల అంజిరెడ్డి అనే ఆయన కొద్దిగా ఎవరన్నా వస్తే కొద్దిగా మధ్యలో ఆపు వాళ్ళని. అంజిరెడ్డి అనే ఆయన దీనికి ఆల్రెడీ 10,000 కొట్టిండు. కారు పెట్టిన 1వ రోజు 2వ రోజు తర్వాతకి ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఆయన భయపెడితే బండి వద్దన్నారు. నేను వీడియోలో చెప్పినట్టుగానే ఆల్రెడీ ఆయన గత వీడియోలు చూసిండు అన్నయ్య అంజిరెడ్డి గారు. 10,000 రూపాయలు కొట్టిన తర్వాత అడ్వాన్సులు వాళ్ళకి ఇస్తే మాత్రం డబ్బులు అయితే వెనక్కి రావు. ఈ అన్నయ్య అంజిరెడ్డి అన్నయ్య 10,000 రూపాయలు కొట్టిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత 1 రోజు తర్వాత బండి వద్దన్నారు. ఇక డబ్బులు రావన్నా అన్న క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ బండి వాళ్ళు రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ 1-2 రోజులు ఆగిన తర్వాత మన బాలరాజు అన్న ఈ బండి కావాలని అన్నాడు. మళ్ళీ 2 రోజుల తర్వాత ఆ 10,000 పోయినట్టే 360కి డీల్ చేశాను. ఆ 10,000 ఇచ్చిన ఫస్ట్ ఆయన, ఆ 10,000 పోయినట్టే. తర్వాతకి క్యాన్సిల్ అని అనుకున్నాం. తర్వాతకి మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకొక అన్న ఫోన్ చేసి నాకు కావాలంటే అదే 3,60,000 రూపాయలకి నేను ఈ కార్ని బాలరాజు అనే అన్నయ్యకి అయితే అమ్మటం అయితే జరిగిందండి. ఇక్కడ ఏంటంటే డీలర్కి కొద్దిగా ప్లస్ అయిందనమాట. 3,60,000 రూపాయలకి బండి అయితే అమ్మటం అయితే జరిగింది. ఒంగోలుకి పంపుతున్నాను. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనం. కారు కొన్న వ్యక్తి పేరు వచ్చేసి బాలరాజు గారు. 42,000 తిరిగినటువంటి కారు అండి. అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే ఈ కారు మదనపల్లిలో తిరిగితే ఎవరైనా మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఉంటే చూడండి. మదనపల్లి సరౌండింగ్లో కూడా ఇటువంటి కారు అయితే ఉండదు. నేను ఛాలెంజ్ చేస్తాను, అంత బాగుంది కారుకి అయితే ఏం లేదు. ఇక 2 కార్లో కూడా కొద్దిగా టైర్స్ అయితే వాంటెడ్ ఉన్నాయండి. నేను వీడియోలో చెప్తా ఉంటాను టైర్లు వాంటెడ్ ఉంటే వాంటెడ్ అని. ఒక 2 కార్ల టైర్స్ కూడా ఒక 10,000 కిలోమీటర్లు అయితే తిరుగుతాయండి. ఈ కారు చూసుకున్నట్లయితే వోక్స్వ్యాగన్ పోలో 2011 కారు, 72,000 కిలోమీటర్లు తిరిగింది. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. 100కి 100% సీట్ కవర్స్. అంటే నేను మన వాట్సాప్ గ్రూప్లో ఈ కారు ఫొటోస్ పెట్టాను. ఈ కారు కూడా వాట్సాప్ గ్రూప్లో పెడితే గ్రూప్ ద్వారానే ఈ కార్లు అయితే అమ్ముడిపోయాయండి. ఈ కారు గ్రూప్లో పెట్టినప్పుడు సీట్ కవర్స్ 70 ఉన్నాయి, 70% అయితే ఉన్నాయి. కారు ఓనర్తో మాట్లాడి ఆఫ్గా మాట్లాడి సీట్ కవర్స్ అంటే కారు ఓనర్ సగం ఇచ్చేటట్టు, కారు కొన్న వ్యక్తి సగం ఇచ్చేటట్టుగా అయితే మాట్లాడుకొని కొత్త సీట్ కవర్స్ అయితే వేయించడం జరిగింది. అలాగే స్క్రీన్ అన్నయ్యకి కావాలంటే అన్నయ్య డబ్బులతోనే స్క్రీన్ అయితే వేయించడం జరిగింది. ఫుల్ మ్యాట్. ఈ కారు కూడా స్క్రీన్, ఫుల్ మ్యాట్, వెనకాల బంపర్ అయితే వేయించడం జరిగిందండి. ఈ కార్ని నేను కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి 2,20,000 రూపాయలకి ఈ కార్ని బెంగళూరుకి డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. కారు కొన్న వ్యక్తి పేరు వచ్చేసి శివారెడ్డి గారు. ఒకసారి 2 కార్లు కూడా సింపుల్గా చూపిస్తాను చూడొచ్చండి. ఈ కారుకి ఇంజన్ ఆయిల్ అయితే మార్పించాం మొబిలియోకి. ఈ కారుకి అయితే ఇంజన్ ఆయిల్ అయితే మార్పిలేదు. బోలో క్యా కరే? इसका भी हमने सर्विस कर रहा है और पोलो गाड़ी का हमने जनरल चेकअप करा है. ओके, इसको इंजन ऑयल क्या चेंज करें? इंजन ऑयल फिल्टर, एयर फिल्टर, ब्रेक पैड, एसी फिल्टर. ఓకే, उसको जनरल చెకప్ కరే. जनरल चेकअप పోలో దీనికి ఇంజన్ ఆయిల్ జనరల్ సర్వీసింగ్ అయిపోయింది. మళ్ళీ మన బాలరాజు అన్న 10,000 కిలోమీటర్ల తర్వాత మార్చాల్సి ఉంటుంది. 10,000 కానీ 10,000కి మార్చండి. ఒక 8,000కే మార్చుకోండి. ఏంటంటే బండి ఇంజన్ లైఫ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ కార్కి జనరల్ చెకప్ చేయించాం. ఈ కార్కి ఇంజన్ ఆయిల్ మార్పించింది అయితే ఏం లేదు. సింపుల్గా కార్స్ చూపిస్తున్నానండి. ఇది యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టలేదు, గ్రూప్లో పెట్టి గ్రూప్లో నుంచి అమ్మటం అయితే జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆప్కా చాబీ దిఖో ఈ గాడికా. ఈ కార్లకు కూడా రెండింటికి కూడా బైక్ చాబీ ఉప్పర్ తాలో ఎక్ బార్. ఈ 2 కార్లకు కూడా 2 తాళాలు ఉన్నాయండి. చూడండి, ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి. 2011 నుంచి ఇంతవరకు యూజ్ చేసింది లేదు. ఇటువంటి కారు మీకు దొరకదు. చూడొచ్చు, 2 కీస్ ఉన్నాయి. అలాగే మొబిలియోకి చూడొచ్చండి, ఇది కూడా యూజ్ చేసింది అయితే కాదండి. 2 కీస్ అయితే ఈ కారుకి అవైలబుల్గా ఉన్నాయి. ఒక కీ వచ్చేసి ఈ 2 కీలు కూడా నేను తీసుకొని ఇవైతే DTDC పేపర్ ద్వారా కొరియర్ చేయడం అయితే జరిగిందండి. 2011 కారు, 72,000 తిరిగింది. చూడొచ్చు, సీట్ కవర్స్ 100కి 100% సీట్ కవర్స్ అండి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాను, HD రివర్స్ కెమెరా వేయించాను. అలాగే చూసుకున్నట్లయితే ఫుల్ మ్యాటింగ్ కూడా వేయించడం జరిగింది. చూడొచ్చండి, సీట్ కవర్స్ 5 సంవత్సరాల దాకా కూడా 10 సంవత్సరాల దాకా తిరగలేదు ఇంజన్ విషయంలో. అంటే మనం నీట్గా తోలుకుంటే చూడొచ్చండి, ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు. మైనర్గా ఇక చిన్న స్క్రాచెస్ అనేది కామన్ ఉంటాయండి. ఇక టైర్స్ అనేది ఒక 10,000 లోపల అయితే వేయించుకోవాల్సి ఉంటుంది అన్నయ్య వాళ్ళు. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఈ కార్ అండి, హోండా మొబిలియో 2000
15 మ్యానుఫ్యాక్చరింగ్, 16 రిజిస్ట్రేషన్, చాబీలేలు ఆప్. 42,000 తిరిగినటువంటి కార్ అండి. ఇది యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను, గ్రూప్లో కూడా పెట్టాను. గ్రూప్ ద్వారా ఈ కార్ అయితే అయిపోయింది. 8639777450. మీరు గ్రూప్ లింక్ సెండ్ అని పెడితే నేను గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను. చూడొచ్చండి, 7 సీటర్ కారు, 18 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది. అలాగే బంపర్ కూడా వేయించాను ఈ కార్కి. అలాగే ఫుల్ మ్యాటింగ్ వేయించాను. అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించాను. కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ 70% ఉన్నాయి. అలాగే రియర్ ఏసీ వన్స్ వర్కింగ్లో ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కారు చూడొచ్చండి, స్క్రీన్ కూడా వేయించడం జరిగింది, ఆండ్రాయిడ్ స్క్రీను. ఈ కార్కి మడ్ ఫ్లాట్స్ అయితే వేయించడం జరిగిందండి. ప్రతి ఒక్కటి కూడా ఇంచు టు ఇంచు మన మెకానిక్ నానో చూసి అయితే పంపిస్తారు. చాలామంది కార్లు అమ్మితే చూసుకోవచ్చు, మీరు ఇవి కూడా వేపించి పంపరు. నేను ప్రతి ఒక్కరు కూడా కొత్త కారు షోరూమ్ నుంచి బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి, ఆ ఫీలింగ్ అలగాల. అంటే ఆ ఫీలింగ్ కాదండి, మీరు తోలితే కూడా ₹1 మీ చేతి నుంచి పెట్టకూడదు. మీరు ఓన్లీ పూజ చేయించుకొని నడుపుకునేటట్టుగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతూ చేపిస్తూ ఉన్నానండి. ఈ కారు కానీ ఎటువంటి పెట్టుబడి లేదు, కేవలం తీసుకొని నడుపుకోవడమే. తాళాలు వచ్చేసి, కీస్ వచ్చేసి నేను కొరియర్ చేయడం అయితే జరిగింది. నికాల్దో గాడికు. ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి. కార్లు 2 కూడా నెంబర్ 1గా అయితే ఉన్నాయి, చూడొచ్చు. మీకు ఇటువంటి కార్లు కావాలనుకుంటే మాత్రం 8639777450 నాకు ఇది నా నెంబర్ అండి. అలాగే గ్రూప్లో ఉన్నటువంటి నెంబర్స్, అడ్మిన్లుగా ఉన్నటువంటి నెంబర్లకు కాల్ చేసినా ఏం కాదు. అలాగే నా కాలు బిజీ వస్తే, నా ఫోన్ బిజీ వస్తే యూట్యూబ్ ఛానల్లో ఇంకో 2 నెంబర్లు ఉంటాయి, ఆ ఇద్దరితో కూడా మాట్లాడచ్చండి. రెండింటికి కూడా ₹1000 పెట్రోల్ కొట్టించాను, ₹1000 డీజిల్ కొట్టించాను. ఈ డబ్బులు కూడా కస్టమర్లు వేయాలా. నాకు ఇచ్చిన దాంట్లోనే నేనైతే అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. అలాగే స్టీరింగ్ కవర్ కూడా కొట్టించాను ఈ కార్కి. ఆండ్రాయిడ్ స్క్రీన్ చూడొచ్చు. నికాల్దో గాడికి आप निकाला फर्स्ट, सीट बेल्ट डाल दिया ना भाई, गाड़ी स्टार्ट करो, आप स्टार्ट करें. చూడొచ్చండి, ఈ కారు కూడా ఆండ్రాయిడ్ రివర్స్ గేర్ దాలో. ఈ కారు కూడా HD రివర్స్ కెమెరా వేయించడం అయితే జరిగిందండి. నికాల్దో గాడి. ఓకే బాయ్. రెండు కార్లు కూడా బయలుదేరాయండి. వీళ్ళు మనోళ్ళు తీసుకెళ్ళి మనోళ్ళు తీసుకెళ్ళి ఈ 2 కార్లు కూడా ఇవాళ కంటైనర్ ఎక్కిస్తే ఇవాళ బయలుదేరితే ఈ రోజు నుంచి 6 రోజుల వ్యవధిలో ఈ కారు 6 నుంచి 10 రోజుల మధ్యలో ఈ కార్లు అయితే ఒకటి బెంగళూరులో ఉంటుంది, ఒకటైతే ఒంగోలులో ఉంటుంది. అలాగే ఇంకా ఒక అమేజ్ కార్ అమ్మాను, అలాగే ఒక ఇటియోస్ కార్ అమ్మాను, అలాగే చూసుకున్నట్లయితే ఒక ఆడి కార్ అమ్మాను అండి. ఇవన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో బయలుదేరుతాయి. ఇంకా మీకు ఎవరికైనా కార్స్ కావాలన్నా కూడా కాల్ చేయండి. 8639777450. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై.